ప్రముఖ ఎడిటర్ దివంగత కేఎన్వై పతంజలి గారు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు గెలుపు సరే బ్రతకడం ఎలా. ఇది బుక్ టైటిల్. ఈ పుస్తకంలో పతంజలి గారు ఒక దగ్గర ఒక చిన్న కోట్ రాశారు. బతకడం ఎలాగ నేర్చుకో, ఆ తర్వాత నిజాయితీగా బతకచ్చు. ఈ కొటేషన్ ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి జీవి రెడ్డి గారికి చక్కగా అన్వయించబడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా ఒక పదవి రావటం కోసం ఎన్నెన్నో అడ్డమైన పనులు చేస్తున్నారు. అయితే జీవి రెడ్డి గారు మాత్రం తనకు వచ్చినటువంటి పదవిని తృణప్రాయంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ జీవి రెడ్డి గారు తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించడానికే ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. అంటే జీవి రెడ్డి గారు చాలా రోజుల నుండి టీడీపీలో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి నమ్మినటువంటి బంటిగా ఉన్నారు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు జీవి రెడ్డిని బాగా ఎంకరేజ్ చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి మాత్రమే ఆయనకి తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి హోదాను కూడా కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జీవి రెడ్డి చేసినటువంటి సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు జీవి రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించారు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి తతంగాలను గమనించినటువంటి జీవి రెడ్డి గారు మాత్రం దాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను తొలగించే విషయంలో కావచ్చు, అట్లాగే జిఎస్టీ చెల్లింపులపైన, అట్లాగే గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించేటువంటి విషయంలో కూడా జీవి రెడ్డి గారికి అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారికి మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలను జీవి రెడ్డి గారు ఏమాత్రం జీర్ణించుకోకపోగా మీడియా ముందుకొచ్చి అనేక ఆరోపణలు చేశారు దినేష్ కుమార్ పైన. దీంతో ఐఏఎస్ల సంఘం జీవి రెడ్డి పైన పెద్ద ఎత్తున మండిపడింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జీవి రెడ్డి గారిని తన ఆఫీస్కి పిలిపించుకొని సర్దుకొని పోవాలి, సంస్థ ప్రగతికి తోడ్పడాలి అని చెప్పి ఆయనకి ఏదో చెప్పారు. ఈ విషయంలో సర్దుబాటు చేయాలని చెప్పి రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి పురమాయించారు. అయితే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇందులోకి దిగి ఈ సమస్యను పరిష్కరించే లోపే ఇవాళ జీవి రెడ్డి గారు తన పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాను, ఇక మీదట ఏ పార్టీలో పనిచేయను, తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తానని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ జీవి రెడ్డి గారిని చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే ఆయనకి బ్రతకడం చేత కాదేమో, అంటే ఒక పదవిని అనుభవించడం చేత కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ పదవి కోసము చాలామంది చాలా అడ్డదారులు దొక్కుతున్నారు. అట్లాంటిది జీవి రెడ్డి గారి ప్రతిభను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒక పదవిని ఇస్తే ఆ పదవిని ఆయన తృణప్రాయంగా ఇవాళ త్యజించడం అనేది మాత్రం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అంటే తన సంస్థలో జరిగేటువంటి అవకతవకలను గుర్తించి వాటి మీద చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పిలిపించి సర్దుకొని పోవాలని చెప్పడంతో ఇక్కడ జీవి రెడ్డి మనస్తాపం చెందినట్లయిపోయింది. అంతేకాకుండా జీవి రెడ్డి సమర్పించినటువంటి రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఈ ఫైబర్నెట్ ఎండి దినేష్ కుమార్ని కూడా బదిలీ పైన పంపించారు. జీఏడీకి రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే పార్టీ కట్టుబాట్లను కాదని వ్యవహరిస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు అని చెప్పి చెప్పడానికి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే జీవి రెడ్డి లాంటి పార్టీకి బాగా సేవలు చేసినటువంటి వ్యక్తిని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు వదిలించుకోవడానికి నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా దినేష్ కుమార్ని కూడా ఆ స్థానం నుండి బదిలీ చేసి జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. దీంతో చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నారు. ఏంటంటే క్రమశిక్షణ ఉల్లంఘించినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం ఉపేక్షించము అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సంస్థలో అవినీతి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని దినేష్ కుమార్ పైన ఎంక్వైరీ చేపట్టలేకపోయారు? ఆధారాలతో సహా జీవి రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు ఆ ఆధారాలను ఆధారంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఎంక్వైరీ ముందుకెళ్ళలేకపోయారు? కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి భాగోతం ప్రభుత్వ పెద్దలకు కూడా తెలిసినట్లుగానే ఉంది. ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనేటువంటి భయంతో అటు దినేష్ కుమార్ పైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం కొంత వెనుకడుగేసినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఫైబర్నెట్ సంస్థలో ఏదో జరిగింది, దానికి సంబంధించి పక్కా ఆధారాలు జీవి రెడ్డి దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలను ముందుంచుకునే జీవి రెడ్డి గారు తన సంస్థకు సంబంధించినటువంటి డైరెక్ట్గా కామెంట్ చేయడం జరిగింది. అది కూడా మీడియా ముఖంగా కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆధారాలు లేనిదే జీవి రెడ్డి లాంటి న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేసినటువంటి ఒక సీనియర్ లాయర్ ఈ విధంగా వ్యవహరిస్తారని అనుకోవడం కూడా పొరపాటు. అక్కడ తప్పు అయితే జరిగింది. ఆ తప్పును
ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి జీవిరెడ్డి మాట్లాడడం అనేది ఇవాళ అటు తెలుగుదేశం అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అటు చంద్రబాబు నాయుడు కూడా జీవిరెడ్డిని పిలిపించుకొని మీరు దినేష్ కుమార్తో సర్దుకొని పోవాలని చెప్పడంతో ఈయన జీర్ణించుకోలేకపోయారు. ఈయన ముక్కుసూటితనంగా వ్యవహరించేటువంటి వ్యక్తి అవడం వల్ల దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత ఈ సంస్థలో నేను ఇమ్మడను, ఇక్కడంతా అవినీతి భాగవతం నడుస్తుంది, ఇది నాకు సరిపడదా అని చెప్పి నిర్ణయించుకొని ఒకేసారి ఆయన తనకు వచ్చినటువంటి పదవిని వదులుకొని రాజీనామాకు సిద్ధపడ్డారు. అంతేకాకుండా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అంటే ఒక పదవిని సంపాదించుకోవడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకంజన వేయని నాయకులు ఉన్నటువంటి సమాజం అనేది. ఇట్లాంటి చోట ఇంకొక 5 ఏళ్ళు పదవి ఉంటుంది. ఆ పదవిని కూడా తృణప్రాయంగా వదులుకుంటున్నారు జీవిరెడ్డి. అంతేకాకుండా ఈ ఫైబర్ నెట్ సంస్థలో దోచుకున్నోడికి దోచుకున్నంత, అంటే 2 చేతుల్లో కూడా సంపాదన ఉంటుంది. అంటే ఇటు డబ్బుని అటు పదవిని రెండింటిని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి వ్యక్తి జీవిరెడ్డి. అయితే జీవిరెడ్డి తెలుగుదేశం తరఫున చాలా నిజాయితీగా పనిచేశారు. బట్ అట్లాంటి వ్యక్తి టీడీపీలో ఉండటం మంచిది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నా మరి జీవిరెడ్డి గారిని ఆపకుండా ఆయన్ని వదిలించుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇది టీడీపీకి అంత మంచిది కాదు. ఎందుకంటే టీడీపీలో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్త లేకపోతే జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి జీవిరెడ్డిని వదిలించుకోవడం అనేది మాత్రం నిజంగా సరైనటువంటి చర్య కాదు. అంతేకాకుండా జీవిరెడ్డిని టీడీపీ పార్టీ సపోర్ట్ చేయకపోవడం వల్ల బయట సమాజంలో ఏమనుకుంటున్నారంటే టీడీపీలో రెడ్లు ఇమ్మడలేకపోతున్నారు అనేటువంటి మరొక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఇందులో నిజాలు ఏంటో మనకైతే తెలియదు, కానీ అధికార పార్టీలో నిజాయితీగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఇమడలేరేమో అనేటువంటి మెసేజ్ కూడా ఇవాళ బయటికి వచ్చింది. ఇది టీడీపీకి అంత మంచిది కాదు. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి అధికారులు, నిజాయితీగా పనిచేసేటువంటి అధికారులు ఉంటేనే మన వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి జీవిరెడ్డి లాంటి ఒక నికార్సైన వ్యక్తి, నిజాయితీ అయినటువంటి వ్యక్తి, టీడీపీతో చక్కటి అనుబంధాన్ని కలిగినటువంటి వ్యక్తి ఇవాళ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం, తనకి ఇచ్చినటువంటి పదవులని తృణప్రాయంగా వదులుకోవడం అనేది మాత్రం నిజంగా గర్వించదగ్గ విషయం. అంటే అక్కడ జరిగేటువంటి అవినీతిని సహించలేక ఇవాళ జీవిరెడ్డి తనకి ఇచ్చినటువంటి పదవిని వదులుకొని చాలా హుందాగా బయటకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీరు సర్దుకొని పోండి అని చెప్పిన తర్వాత కూడా అక్కడ సర్దుకోపోవడానికి మనసొప్పక అసలు ఈ పదవే నాకొద్దు, అసలు నేను ఈ పార్టీలో ఇమ్మడలేనని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడంటే ఆయన ఎంత మానసిక క్షోభకి గురయ్యారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఏ ప్రభుత్వంలో అయినా లేకపోతే ఎవరు అధికారంలో ఉన్నా కూడా అవినీతి రాజ్యం వెళ్ళేటువంటి అధికారులు లేకపోతే అవినీతి చేయగలిగేటువంటి నాయకులు మాత్రమే ఇవాళ సొసైటీలో మనగలుగుతారు. కానీ ముక్కుసూటిగా నిజాయితీగా ప్రజలకు ఏదో చేయాలనుకునేటువంటి నాయకులు లేదా అధికారులు ఇవాళ సొసైటీలో పని చేయలేరు, వాళ్ళని పని చేయనివ్వరు.